ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సర్కార్ అప్రమత్తమైంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అద్దె ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. మరోవైపు కార్మికులను సమ్మె విరమించాలని కోరుతోంది. చర్చలకు వస్తే వీలైనంత త్వరగా డిమాండ్స్ ను పరిష్కరిస్తామని చెబుతోంది. సమ్మె వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఇస్తున్నారని ఓర్వలేకనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అలర్ట్ అయింది సర్కార్. ఓవైపు కార్మికులను సమ్మె విరమించమని చెబుతూనే మరోవైపు ప్రజలకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, వివేక్ వెంకటస్వామి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమ్మెపై అనుసరించవలసిన విధానంపై చర్చించారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందనిపిస్తోందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మిక సంఘాల నేతలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ పథకానికి మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకమని విమర్శించారు పొన్నం. సమస్యలు పరిష్కరిస్తామన్నా మొండిగా సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాలలో 29 అంశాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు మంత్రి. ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తా ఉన్నారు. అవును, మేనిఫెస్టోలో పెట్టమన్నారు. ఇవాళ కూడా మేము పాజిటివ్ గా ఉన్నాం, నెగటివ్ కాదు. ఇంపాక్ట్స్ చూస్తా ఉన్నాం. బాల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మీరు నాతో మాట్లాడే ఇబ్బంది అయితే నేను ఇవాళ రమ్మంటాను, అందరినీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి మీ అంశాలని నివేదిక ఇప్పడానికి నేను సిద్ధం. కార్మికుల సమస్యల పరిష్కారానికి 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు 2 పెండింగ్లో ఉన్నాయన్నారు మంత్రి. ఈ 2 అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. వాటిని స్టడీ చేయడానికి 4 వారాల గడువు అడిగామన్నారు మంత్రి. మేము కమిటీల పేరు కాలయాపన చేస్తున్నాం. కమిటీ వేయలేదు. మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసిన ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓవరాల్ గా జీవో లేకుండా ఓవరాల్ అడుగుతలేరు. జీవోలోనే రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఆర్టీసీ కార్మికులకు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వం చర్చలతో పరిష్కారం కోరుతోందన్నారు. రోజు లక్షల మంది విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు మంత్రి సీతక్క. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలన్నారు సంస్థ ఎండీ నాగిరెడ్డి. జేఏసీ 32 డిమాండ్ల విలువ 35,000 కోట్లని చెప్పారు. సంస్థలో ఉన్న సమస్యలు కొత్తవి కావని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. చర్చలు ముగియక ముందే సమ్మె చేయటం చట్టరీత్యా నేరమన్నారు. సమ్మెలో పాల్గొంటే జీతంలో కోత, ఉద్యోగ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు నాగిరెడ్డి. దశాబ్దాల తరబడి పేరుకుపోయినటువంటి సమస్యలున్నాయి. మొత్తం డిమాండ్స్ చూస్తే దాదాపు 35,000 కోట్లకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అందుట్లో డిస్కస్ చేసిన తర్వాత ఏది చేయగలమో ఏది చేయలేము అనేది ముందుకొస్తుంది. సో కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ కోరేది ఏంటంటే ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఇల్లీగల్గా చేస్తున్నారో అది వెంటనే విరమించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వము సమస్యని పరిష్కారం చేసే దానికోసం ఆల్రెడీ ప్లాన్ చేసినారు. దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆర్టీసీ సమ్మెతో మెట్రో సర్వీసులను పెంచింది. వివిధ మార్గాల్లో సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపింది మెట్రో సంస్థ. రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులను పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు మెట్రో ఎండీ.